ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి తిరుమలలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా సాయి దత్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా పిరమిడ్ ధ్యాన మందిరాలలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా శివశక్తి ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యానం 8 కార్యక్రమం. నెల్లూరు వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక సంకల్ప ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుమలలో తొలిసారి సేవకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మల్లీశ్వరి, శివశంకర్ విచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన వారందరిచే సామూహిక ధ్యానం చేయించారు. శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం గోవింద. ध्यान करने कोई मंत्र नहीं है, कोई रूप नहीं है, केवल श्वास पर ध्यान रखना ही ध्यान है. हर दिन हम 1 करोड़ से ज्यादा लाभ है. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఫంక్షన్ హాల్లో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని తటవర్తి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 2వ రోజులో భాగంగా బ్రహ్మర్షి రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి జ్ఞాన ప్రబోధకులుగా పాల్గొని అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనము వ్యాపించాలన్నా మనం పట్టుకోవాల్సిన సత్యం అన్నది నేను తెలుసుకున్నాను. సత్యం అంటే దైవము, దైవం అంటే ఆత్మ, ఆత్మనే అంతా పట్టుకోవాలి. ఆ మార్గమే శ్వాస మీద ధ్యాస అన్నది తెలుసుకుని అదే చెప్పడం మొదలెట్ట. శ్వాస మీద ధ్యాస పెడితేనే మీరు సత్యాన్ని ఆశ్రయించిన వారు అవుతారు. వాడే గొప్పవాడు. ఇక్కడ మీకు కొంతమందికి సందేహం రావచ్చు. శ్వాస మీద ధ్యాస ఉంచితే సత్యాన్ని అంటే భగవంతుడిని ఆశ్రయించినట్టు ఎలా అవుతుంది? మనమంతా మానవుడు. మానవుడు అంటే 3: శరీరము, మనస్సు, ఆత్మ. ఇక్కడ 3. ఈ ఆత్మే దైవం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆత్మ పైన మనస్సు ఉంది, మనస్సు పైన శరీరం ఉంది. ఈ ఆత్మే సత్యము, ఆత్మే భగవంతుడు. ఎవరైనా ఆశ్రయించవలసింది, పట్టుకోవాల్సింది ఎవరిని అంటే ఆత్మని. మరి శరీరం లోపల ఉన్న, మనసు లోపల ఉన్న, అంత లోపల ఉన్నటువంటి ఆత్మను పట్టుకోవాలంటే ఒక్కటే మార్గం, అదే శ్వాస మీద. ఇది తప్ప ఇంకా ఏది పట్టుకున్నా మీరు ఆత్మని చేరుకోలేరు, ఆత్మను పట్టుకున్నట్టు కాదు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి సాయి దత్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మేడ్పల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ రమాదేవి సమక్షంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్ సునీత వెంకట్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మరియు ఆచరణ అను అంశాలను ఎంతో చక్కగా విశ్లేషించి విశదీకరించారు. అనంతరం అందరిచే ధ్యానం చేయించారు. అదే నీకు సోల్ని అంటే నేను ఒక ఆత్మని, నేను ఒక పరమాత్మని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన. మరి ఇక్కడ ఉంది అదే, అక్కడ ఉంది అదే అని మనం ఎప్పుడైతే నిజంగా తెలుసుకొని అలా మనం మన ప్రవర్తన ఉండాలనుకోండి, ఇంకా మన దగ్గర ఏమి కర్మలు ఉంటాయని అన్ని మోక్ష కర్మలే ఉంటాయి, అన్ని సత్య కర్మలే ఉంటాయి. మనం ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటామమ్మా. మన ఇంటికి మనోరిపై
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీతలోని అద్భుతమైన శ్లోకాలను, వాటిలో దాగి ఉన్న నిగూఢమైన ఆత్మ జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఉపమానాలు, కథల ద్వారా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనకంటూ ఏమీ స్వతంత్రత అనేటువంటిది లేకపోకుండా పుట్టడం అనేటువంటిది అది మన యొక్క పుట్టుక. ఒక సద్గురువు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి సద్గురువులు వాళ్ళు జన్మ తీసుకుంటే దాన్ని ఏమంటారు? అవతారము అంటారు. ఎందుకు? వాళ్ళు మాయను ఆధీనం చేసుకుంటారు. వాళ్ళు దేనికోసమైతే అవతరిస్తారో, దేనికోసమైతే భూమిపైకి దిగి వస్తారో వాళ్ళు ఆ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా, వాళ్ళకు ఫుల్గా క్లారిటీ ఉంటుంది, స్పష్టత ఉంటుంది. ఎందుకోసం వాళ్ళు వచ్చారో, ఏది చేయడానికి వచ్చారో అది సక్రమంగా చేసి వాళ్ళ అవతారాన్ని ముగిచి వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళే ఆదిశంకరాచార్యులు, శ్రీకృష్ణ పరమాత్మ, గౌతమ బుద్ధుడు, బ్రహ్మర్షి పత్రిజీ గారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ రామాంజనేయులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో నేటి ఆధునిక యుగంలో ఆంతరంగికంగా శుద్ధి ఎంతో అవసరమని, అది సజ్జన సాంగత్యం, ధ్యానం, సేవలతో శుద్ధీకరణ జరుగుతుందని ఎంతో చక్కగా విశ్లేషించి విశదీకరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మీలో మార్పు మీకే తెలుస్తుంది. వాళ్ళు ఏమన్నా బయట చూస్తారు, బయట వారాన్ని, కానీ మన లోపల ఏం చెప్తుంది, మన మనసులో ఏం చెప్తుంది, మన బుద్ధి ఏం చెప్తుంది. ప్రతి ఒక్కరికి అంతరాత్మ ప్రబోధం ఉంటుంది, కానీ ఎవరు కూడా అంతరాత్మ ప్రబోధం వినేవాళ్ళు లేరు. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే సజ్జన సాంగత్యం వింటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంతరాత్మ ప్రబోధం వింటారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సత్యమేది, అసత్యమేది, నిత్యమైనది, శాశ్వతమైనది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అలా కాకుండా ధ్యానం చేయకుండా, సజ్జన సాంగత్యం చేయకుండా ఉన్నామంటే అందరూ మనస్సుగా వింటారు. మనసు ఎప్పుడు కూడా మనల్ని రకరకాల ఇబ్బందులు గురి చేస్తుంది. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి జ్ఞాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యానం 8 కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 11, 12వ రోజుల్లో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం చక్కటి ధ్యాన గీతాలను ఆలపించారు. తదుపరి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఒక చోట కూర్చొని ఏదో ఒక ప్రోగ్రామ్ జరుపుకొని మళ్ళీ ఎవరింటికి వెళ్ళిపోండి అని చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ వృత్తి వ్యాపారాలుగా తయారై గురువులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. కాబట్టి ఒక గురువు గారు శిష్యుడికి ముక్తిని, మోక్షాన్ని ఇస్తానని వెళ్ళాడట. కాబట్టి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఖర్చు అవుతుందని చెప్పాడట. రాయచోటి జిల్లా సంబేపల్లిలో ధ్యాన ప్రచారం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 5వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి పత్రిజీ సైనికులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు సర్వేపల్లి పిరమిడ్ మాస్టర్స్. నెల్లూరు వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక సంకల్ప ధ్యానం కార్యక్రమాన్ని నెల్లూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ విజయలక్ష్మి, దశరథ రామయ్య అధ్యక్షతన ప్రతిరోజు ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పిరమిడ్ తో కూడిన ఆశ్రమం రావాలనే సంకల్పంతో మాస్టర్స్ అందరూ సామూహిక ధ్యానం ప్రతిరోజు చేస్తున్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ మున్ని విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అసలైన సంపాదన ధనం సంపాదించుకోవాలా. ఏ ధనము అరే నీ కోడళ్ళకి డైమండ్ నెక్లెస్ చేపిస్తావా, బిల్డింగ్ల పైన బిల్డింగ్లు కట్టిస్తావా, కోట్లతో బ్యాంక్ అకౌంట్ లో 2 కోట్లు పెడతావా, ఇవన్నీ నీ ఇంట్లో వాళ్ళకే నువ్వు చేస్తాన్నావు, ఇంట్లో వాళ్ళకే చేస్తాన్నావు. నీ పిల్లలు నీకు మంచి ఇంత మాత్రము కానీ నా పిల్లలకి తక్కువ కాకూడదు అని ధనమంతా నువ్వు నీ పిల్లలకి బాగా లగ్జరీగా ఇల్లు కట్టి కేజీలు బంగారు వేసుకొని నువ్వు అన్నీ చేస్తావు. అదే గురువు చెప్పిన పత్రిజీ గారు ఏం చెప్పినారంటే, వరే అసలైన ధనం సంపాదించుకోవాలన్నా మనిషి అంటారు. ఏమి తెలిసినా గురువు చెప్పింది అసలైన ఇవన్నీ మన పిల్లలకి సమకూర్స్తే ఆ పిల్లలే మనకి. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్య దర్శనం. నమస్కారం.